నేను ఏమైనా చెప్పే ముందు వీడియోలోకి డైరెక్ట్గా మనం వెళ్ళిపోయే ముందు మీరు ఒక్క వీడియో చూడాలి. उन्होंने तकरीबन 260 जंगें लड़ी हैं अब तक अमेरिका ने. चाइना ने 3 लड़ी हैं. दे स्टिल मेक मनी. बट वहाँ पे मिलिट्री इंडस्ट्रियल कॉम्प्लेक्स है. ఓకే నాకు అర్థమైంది, ఇది హిందీలో ఉంది. ఈ వీడియో రీసెంట్గా ట్విట్టర్లో కూడా చాలా వైరల్ వెళ్ళింది. ఇక్కడ సోఫా మీద కూర్చొని మన సెల్ఫ్ గోల్ క్వాజా ఏమంటున్నాడు ఆయన. దానికన్నా ముందు అసలు ఈ సెల్ఫ్ గోల్ క్వాజా ఎవరు అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయినా. పాకిస్తాన్ గోల్ కీపింగ్ చేస్తూ అక్కడ ఏదైనా బాల్ బై మిస్టేక్ వచ్చినా ఆయన గోల్లో ఆయన వేసేసుకుంటుంటాడు. మనకు ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచుతుందని చెప్పాడు. Pakistan has had a long history of backing and supporting and training and funding these organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ప్రూఫ్ ఎక్కడా అంటే సోషల్ మీడియాలో ఉందిగా చూసుకోండి. It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir. అంతేకాదు, రీసెంట్గా ఈ పర్టికులర్ వైరల్ వీడియోలో బహిరంగంగా ఆయన అమెరికా మీద 3 ఎలిగేషన్ చేశాడు. దాన్ని జూమింగ్ చేసి చూస్తే చాలా పెద్ద నిజోడు బయటకు వస్తుంది. ఎలిగేషన్ నెంబర్ 1, ఈ యుద్ధాలు అవి జరగడానికి కారణం అమెరికానే. వాళ్ళ జీడిపిలో ఒక పెద్ద మొత్తం ఈ డిఫెన్స్ పరికరాల అమ్మకంలో ఉంటుంది. అది మిజైల్ అవనివ్వండి, జెట్స్ అవనివ్వండి, ఏదైనా. ఎలిగేషన్ నెంబర్ 2, ఇప్పుడు ఇలా అమ్ముదాం అనుకున్న ఆయుధాలని అమెరికా యుద్ధం జరుగుతున్న 2 దేశాలకి అమ్ముతుంది. మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యా యుక్రెయిన్, లేదా ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్. అటు రష్యాకు సపోర్ట్ గా ఉంటుంది, ఇటు యుక్రెయిన్ కి ఆయుధాలు పంపుతుంది. ఇటు ఇజ్రాయెల్ వెను తడుతుంది, అటు ప్యాలెస్టైన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపుతుంది. A US-backed aid organization aims to start work in the Gaza Strip by the end of May. ఇది క్వాజా వాదన. అన్నిటికన్నా ముఖ్యమైన ఎలిగేషన్ నెంబర్ 3. మీరు చైనా చూడండి, 2-3 యుద్ధాలు చేసింది. चाइना ने 3 लड़ी हैं. They still make money. అమెరికా వాళ్ళు చూసుకుంటే 260 యుద్ధాలు జరిగాయి. Everywhere in the world, Americans have been doing it for last maybe 100 years. They generate. ఆయన ఇరాక్ని బయటికి తీశాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, ఈజిప్ట్, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు చాలా డబ్బున్న దేశాలని అమెరికా వల్ల బ్యాంక్రప్ట్ అయిపోయాయని. ఇది జస్ట్ అమెరికాకు ఒక బిజినెస్ మంత్ర అని ఆయన చెప్తున్నాడు, కానీ ఆయనకే తెలియకుండా ఆయన ట్రంప్ మీద చాలా పెద్ద ఎలిగేషన్ వేశాడు. అంటే ఈయన చెప్తున్న లాజిక్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ యుద్ధం మీద కూడా వీళ్ళు బెనిఫిట్ అయ్యారా? మరి 260 యుద్ధాలు అన్నాడు కదా ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం ఇంత పెద్ద యుద్ధంలో యూఎస్ ఎందుకు పార్ట్ అవ్వదు? ఆయన వర్జన్లో చెప్తున్నాను నేను. ఈ పర్టికులర్ ఇంటర్వ్యూ ఎప్పటి ఇంటర్వ్యూ మనకు తెలియదు, బట్ ప్రస్తుతానికి ఇది సోషల్ మీడియాలో ఉంది, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇంకా రాలేదు. దానికి కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం. ఇదే డైలాగ్ గనక పొరపాటున ఒక ఇండియన్ మినిస్టర్ అని ఉంటే అమెరికాలో ఉండే పాకిస్తానీలు మొత్తం ఏకమై ముందుకొచ్చి ముక్త కంఠంతో మాట అనేవాళ్ళు. ఇండియా అమెరికా మీద ఒక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ స్టార్ట్ చేసింది, ఒక యుద్ధం ప్రకటించింది అని చెప్పి ప్రతి న్యూస్ పేపర్లో ఎవరికి నచ్చింది అటు కొట్టేవాడు, పండగ చేసుకునేవాళ్ళు. కానీ అదే పాకిస్తాన్ అమెరికా జెండాని, ఇజ్రాయెల్ జెండాని, ఇండియన్ జెండాని కలిపి కాల్చిన, ఒబామా దిష్టి బొమ్మను అలా పెట్టినా, ట్రంప్ ఫోటోల్ని బొమ్మల్ని తగలెట్టేసినా అసలు పట్టించుకోదు. చూసి చూడనట్టు ఉంటుంది అమెరికా. అది ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే అది వీక్ దేశం అన్న, వాళ్ళతో మీకు ఏమైనా బిజినెస్ ఉన్నాయా, లేదా ఈ క్వాజా చెప్పినట్టు వాళ్ళు మీకు ఏదైనా డర్టీ వర్క్ చేస్తున్నారా? మనం ఇలాంటి విషయాల్లో ఏం చేసినా చాలా నీట్గా చేస్తాం, ప్రణాళికాబద్ధంగా చేస్తాం. ఇన్ఫాక్ట్ నిన్న యుఎన్లో పి హరీష్ అని చెప్పి మన పర్మనెంట్ యుఎన్ రిప్రజెంటేటివ్ ఆయన న్యూయార్క్ లో ఉంటాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల 20,000 భారతీయులు చనిపోయారు గత కొన్ని దశాబ్దాలుగా. అది ఆయన గాల్లో వదిలిన మాట కూడా కాదు. ప్రతి ప్రాణానికి ఒక లెక్క ఉంది, దాన్ని మనం మాట్లాడదాం. ఆ 20,000 ఎట్లయింది, దాని వెనకాల ఉండే హిస్టరీ ఏంటి. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి మీకు డైలీ వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో పాటు లోకల్ ఇష్యూస్ కూడా యాడ్ చేస్తాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం బ్రేక్ వచ్చింది, బట్ అవి కూడా ఖచ్చితంగా రాబోతున్నాయి. ఏది మిస్ అవ్వకుండా దాని మీద నా పర్స్పెక్టివ్ తెలుసుకోవాలన్నా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలన్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఆల్సో డైలీ చూస్తున్న వాళ్ళు మాత్రం ద ఓన్లీ వే దట్ యూ కెన్ సపోర్ట్ దిస్ వీడియో ఇస్ కింద కనబడే లైక్ బటన్ కొట్టి ఒకేసారిగా డన్. హరీష్ గారు మాట్లాడిన పాయింట్స్ లో మీకు కాంటెక్స్ట్ తెలియాలన్నా, అసలు అక్కడ ఏం జరిగిందో దాని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలన్నా, యుఎన్కి వెళ్ళిన పాకిస్తాన్ రిప్రజెంటేటివ్ మొన్న ఏమన్నాడో మీరు చూడాలి ఒకసారి. ఆయన అంటాడైనా, నీళ్ళు అనేటివి ప్రాణవాయువు అంటావు, అవి ఇండియా మా మీద ఆయుధాల్లో వాడుతుంది, అది చాలా తప్పు, మోరల్లీ రాంగ్ అని ఆయన మాట్లాడుతుంటే దానికి సమాధానంగా హరీష్ గారు ఈ పాయింట్స్ చెప్పారు. ఆయన కూడా అగైన్ 3 పాయింట్స్ చెప్పారు. పాయింట్ నెంబర్ 1, అసలు 1960లో ఇండస్ వాటర్ ట్రీటీని మనం సైన్ చేసినప్పుడు ఒక గుడ్ ఫెయిత్ లో సైన్ చేసాం, ఒక గుడ్ విల్ లో సైన్ చేసాం. India entered into the Indus Water Treaty 65 years ago in good faith. The preamble of the treaty describes that the treaty was concluded in a spirit of goodwill and friendship. Throughout the 6.5 decades, Pakistan has violated the spirit of the treaty. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇద్దరు ఫ్రెండ్లీ పార్ట్నర్స్ ఒకరి మీద ఒకరు దాడి చేయరన్న నమ్మకంతో మినిమం ఎవరి పని వాళ్ళు చూసుకుంటారని, ఎవరి దారిలోకి ఇంకొకరు ఇండైరెక్ట్ గా హాని తలబెట్టడానికి రారని చెప్పి మనం సైన్ చేసాం. బట్ పాకిస్తాన్ అప్పుడు అలా ప్రవర్తించలేదు, ఇప్పటిదాకా అలా ప్రవర్తించలేదు అని హరీష్ గారు మాట్లాడుతూ మా మీద 3 యుద్ధాలు చేశారు, 1965, 71, 99. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇదే కాకుండా మా దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళ దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించారు. పాయింట్ నెంబర్ 2, ఈ ఉగ్రవాదులను ఇన్ఫిల్ట్రేట్ అయ్యేలా చేసి, బార్డర్ దాటేలా చేసి 20,000 మంది భారతీయుల ప్రాణాలను తీసేలా చేశారు. Last 4 decades, more than 20,000 Indian lives have been lost. The most recent of which was a dastardly targeted tourist in Pahalgam last month. 20,000 మంది ఎక్కడ ఏదో ర్యాండమ్ గా చెప్పేస్తున్నారని మీరు అనుకుంటే, మీకు టు ద పాయింట్ స్టాటిస్టిక్స్ చెప్తే జాగ్రత్తగా వినండి. కశ్మీర్ ఇన్సర్జెన్సీని మనం తీసుకుందాం. 1989 నుంచి ఇవాల్టి వరకు ఓన్లీ కశ్మీర్ లో మాత్రమే 14,000 మంది సివిలియన్స్ చనిపోయారని చెప్పి ఆన్ రికార్డ్ ఉంది. 5,000 మంది
సెక్యూరిటీ పర్సనల్. ఎంతమంది అయ్యారు? 19,000. ఈ 1000 తేడా ఎక్కడ వస్తుందని చూస్తున్నారా? మనం మిగతా భారతదేశానికి రావాలప్పుడు. 1993లో ముంబైలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దావూద్ ఇబ్రహీం 257 ప్రాణాలు, 2001 పార్లమెంట్ 9 ప్రాణాలు, జైషే మొహమ్మద్ 2006 ముంబైలో ట్రైన్ 2009 ప్రాణాలు, లష్కర్ ఏ తయ్యబా 26/11 166 ప్రాణాలు, 2016 పఠాన్కోట్ 7 జవాన్లు, 2019 పుల్వామా 40 మంది సిఆర్పిఎఫ్లు. లెక్క సరిపోయింది కదా. అలా ఉంటుంది ఇండియా మాట్లాడితే. హరీష్ గారి ఇష్యూలోకి ఇంకా జూమ్ ఇన్ చేస్తూ, ఇంత ఇదిగా చేస్తున్న పాకిస్తాన్ మేము ఏదైనా ఎందుకు హెల్ప్ చేయాలి? ఇండస్ వాటర్ ట్రీటీని మేము ఎందుకు ఆనర్ చేయాలి? అందుకే మేము దాన్ని పాజ్ చేసాం. పైగా మాకు అబండెంట్గా నీళ్లుండి ఎక్స్ట్రా నీళ్ళని వాళ్ళకి పంపించట్లేదు. మాకు కూడా నీటి అవసరం ఉంది. అండ్ ఆల్సో ఇన్ఫ్రాలో కూడా ప్రతి సంవత్సరం ప్రతి డికేడ్ టెక్నాలజికల్ చేంజెస్ వస్తుంటాయి. దాన్ని ఇంకా మనం బెటర్ చేయాలి. ఎలా ఉందో అలా ఉంచాను పాకిస్తాన్ లాగా. అది 1947 ఎలా ఉంది, ఇప్పటికే అలాగే ఉంది. అది గట్టిగా మాడితే ఇంకో 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. బట్ టెక్నాలజీ కానీ డ్యామ్స్ కానీ అలా కాదు. అండ్ మాకు ఎక్కడ అవకాశం దొరికినా ఈ డ్యామ్స్ని బెటర్ చేద్దామని ఎక్కడ అడిగినా కూడా రిక్వెస్ట్ పెడితే ప్రతి రిక్వెస్ట్ని డినై చేసింది పాకిస్తాన్. మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది, ఇంక ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా మేము దీన్ని డెవలప్ చేస్తాం అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. అంతెందుకు 2012లో ఝేలం రివర్ మనకి శ్రీనగర్ నుంచి నార్త్ వెళ్ళి అలా వెళ్తుంది. అక్కడ ఒక నావిగేషన్ బ్యారేజ్ తుల్బుల్ అని చెప్పి దాని మీద కూడా దాడి చేశారు 2012లో. మీరు ఆలోచించండి పాకిస్తాన్ ఏ ఫైత్లో పనిచేస్తుందో. దీని గురించి మన జేఎన్కే చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా గారు ఒక ఎక్స్పోస్ట్ పెట్టారు. ఆయన నార్త్ కాశ్మీర్లో ఏదైతే ఉలార్ లేక్ ఉందో అక్కడ సివిల్ వర్క్స్ 1980 నుంచి ఆగిపోయినాయి కంప్లీట్గా. ఏకైక కారణం ఇండస్ వాటర్ ట్రీటీయే. పాకిస్తాన్ వాడు ఆపాడు మనల్ని, మన నేల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా. ఇప్పుడు ఎనీవేస్ అది పాజ్ అయింది కాబట్టి, ఈ పాజ్ అయిన సివిల్ వర్క్స్ మీద వాళ్ళు దాడి చేశారు కాబట్టి, చేసి 13 ఏళ్ళు అవుతుంది. మనం ఖచ్చితంగా దీన్ని రెజ్యూమ్ చేయాలి, దీన్ని పూర్తి చేయాలి. మన ఝేలం నదిని మన నావిగేషన్ మనం వాడుకోవచ్చు, పవర్ జనరేషన్స్కి హెల్ప్ అవుతుంది వింటర్ సీజన్లో అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు. ఈ పాయింట్స్ అన్ని కేటగారికల్గా హరీష్ గారు మాత్రమే కాదు, ఎవరెవరైతే వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళ ప్రసంగాలు ఇచ్చి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా సాలిడ్ పాయింట్స్ పెడతారు. దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా. కంప్లీట్గా పాకిస్తాన్ ఇదే అని నగ్నంగా చూపించగలగాలి. ఉగ్రవాదుల నుంచి శాంతి గురించి మాట్లాడుతుంది. యుఎన్ లాంటి సంస్థ అయినా, FATF అయినా, ఇన్ఫాక్ట్ FATF కూడా ఇదంతా చూసి పాకిస్తాన్ ఖచ్చితంగా గ్రే లిస్ట్లో పెట్టాలి, లేదా బ్లాక్ లిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి రూపాయి ఉగ్రవాదులకు వెళ్తుంది. ఇన్ఫాక్ట్ 2022 వరకు అది గ్రే లిస్ట్లోనే ఉండేది. ఈ మధ్యన బయటకు వచ్చింది. అంతెందుకు 2 రోజుల క్రితం జరిగింది మీకు ఒకటి చెప్తాను నేను. ఇది సెపరేట్ వీడియో చేయాల్సింది నేను, ఖచ్చితంగా అది మిస్ అయిపోయింది ఈ వేరే వీడియోస్లో. 6E2142 అని చెప్పి ఒక ఫ్లైట్ వెళ్తుంది మొన్న. ఎక్కడి నుంచి? మనకి ఢిల్లీ నుంచి శ్రీనగర్కి. మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మ్యాప్లో మీకు స్ట్రైట్గా కనబడుతుంది ఢిల్లీ నుంచి శ్రీనగర్ అంటే స్ట్రైట్గా వెళ్ళే ఫ్లైట్ అది. అందులో మన డెలిగేట్స్ ఉన్నారు, మన పొలిటీషియన్స్ ఉన్నారు. డెరెక్ ఒబ్రైన్ గారు కానీ, సాగరిక ఘోష్ గారు కానీ, అండ్ 277 పీపుల్ ఉన్నారు ఆన్ బోర్డ్, అందరూ కలిపి. సో మ్యాప్లో మన స్ట్రైట్ గీత ఉంది కాబట్టి అలాగే వెళ్ళిపోతుంది. అంటే ఫ్లైట్ అలా వెళ్ళదు. ఎయిర్వే అని ఉంటుంది, ఫ్లైట్ పాత్ అంటే ATC అని చెప్పి కింద స్టేషన్ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. వాళ్ళు ఏదైతే రూట్ ఇస్తారో ఆ రూట్లో వెళ్ళాలి. ఇక్కడ ఈ ఫ్లైట్కి ఇచ్చిన రూట్ ఏంటి? వయా అమృత్సర్. ఆల్మోస్ట్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఉంటుంది. పాకిస్తాన్ పంజాబ్ ప్రోవిన్స్ ఉంటుంది, లాహోర్ అక్కడే ఉంటుంది. అక్కడ ఢిల్లీ నుంచి అమృత్సర్ వెళ్తున్నప్పుడు ఫుల్ టర్బులెన్స్ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు లేయర్లో గాలి ఉంటుంది. ఒక లేయర్లో ఫాస్ట్గా గాలి ఉండి ఇంకో లేయర్లో ఉండకుండా ఉన్నా, లేదా ఒక లేయర్లో గాలి ఒక డైరెక్షన్లో ఉండి ఇంకొక లేయర్లో ఇంకో డైరెక్షన్లో ఉన్నా, అంత హ్యాప్హాజార్డ్గా ఉండి తద్వారా ఫ్లైట్కి ఒక వర్టికల్ మోషన్ ఇస్తుంది. అది 1 మీటర్ 2 మీటర్స్ ఉంటే మోడరేట్ టర్బులెన్స్, 3 to 5 మీటర్స్ ఉంటే కిందకి పైకి అంతంత వెళ్తా ఉంటే హెవీ టర్బులెన్స్ అయితే మనకి సీట్ బెల్ట్స్ అయినది కూడా వస్తుంది. ఇది అంతకు మించి దాన్ని దాటేసి ఉంది కాబట్టి మన పైలట్లు, మన ATC పాకిస్తాన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, చూడండి ఇదిగోండి మీ బార్డర్ దాటి కొంచెం లాహోర్ నుంచి అలా వెళ్తాం, మేము శ్రీనగర్కి వెళ్ళిపోతాము, ఇదంతా సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది మాకు మీరు ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇస్తే మా ఫ్లైట్ కొంచెం సేఫ్గా వెళ్ళగలుగుతుంది. అంటే వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మీ చావు మీరు చావండి అన్నట్టు వదిలేశారు. వాళ్ళు ఎయిర్ స్పేస్ షట్ చేసుకున్నారు కదా, ఆ ఎయిర్ స్పేస్ ఎవరికి అవసరం లేదు. బట్ మన ప్రాణాలకంటూ వస్తే, సివిలియన్ లైవ్స్ అంటూ వస్తే, వాళ్ళు నీళ్ళు అనేసరికి నీళ్ళు అంటే ప్రాణవాయువు, నీళ్ళని మీరు ఆయుధాల్లో ట్రీట్ చేయకూడదంటే మరి సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ మీరు ఏం చేశారు? అండ్ వన్ మోర్ థింగ్, షికాగో కన్వెన్షన్లో ఏం రాస్తుంది? ఆర్టికల్ నెంబర్ 9, సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎక్సెప్షన్ ఇవ్వాలని ఉందా లేదా? అక్కడ దాన్ని ఉల్లంఘించారు. సరే, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎథికల్గా మీకు అనిపించలేదా? అరే మా ఎయిర్ స్పేస్ ఇస్తే వాళ్ళు కూడా మనుషులే కదా అని. పాపం ఆ పైలట్ ఎంతో చాకచక్యంతో ఆయన ఢిల్లీలో దింపాడు. DGCA ఒక ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేసింది. ఏం జరిగింది, ATCలు ఇది అది, ఈ పర్టికులర్ రూట్ ఎందుకు ఇచ్చారు, ఈ గాలి ఇక్కడ ఎందుకు ఇంత ఉంది, తెలిసే ఇచ్చారా, తెలియక ఇవ్వలేదా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి మనకు ఫైనల్ రిజల్ట్ బయటకు వస్తుంది. కానీ అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ నోస్ ఉంటుంది కదా, ఆ నోస్ ఇరిగిపోయింది. అది ఇరిగిపోయినప్పటికీ ఏ ప్రాణానికి భంగం కలగకుండా ల్యాండ్ అయింది శ్రీనగర్లో. ఆ లోపల ఉండే వాళ్ళు కూడా ఇది ఆల్మోస్ట్ చనిపోయాం మేము, దేవుడి దేవాలు బ్రతికామని చెప్పాలి అంటున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, చిన్న ఎగ్జాంపుల్. అది కూడా నేను ఎక్కడికో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళలేదు, 48 hours బ్యాక్ వెళ్ళింది. But Pakistan doesn't seem to understand that, or maybe it just doesn't care. On Wednesday, an Indigo flight from Delhi to Srinagar encountered severe turbulence. పాకిస్తాన్ మనస్తత్వాన్ని నగ్నంగా బయట పెట్టడానికి దీనికి మించిన ఎగ్జాంపుల్ మనకు అవసరం లేదు. వాళ్ళు కుదిరితే మనం చచ్చిపోవాలని కోరుకుంటారు. దట్ ఈస్ పాకిస్తాన్. అన్ని బయట పెట్టాలి కేటగారికల్గా, పాయింట్ టు పాయింట్. ఇప్పుడు ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి శశి థరూర్ గారు ఇండియన్ కన్సులేట్లో US లో ఆయన ప్రెస్ మీట్ జరుగుతుంది. అది కూడా నేను చూస్తాను. ఆ పాయింట్స్ అన్నింటినీ విడమర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. With the victims who span so many different nationalities, Americans and Indians
and so many others. Yes, ఖచ్చితంగా లోకల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాలి. ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా కవిత గారు కేసీఆర్ గారికి రాసిన లెటర్ కానీ ఆర్ ఐ హర్డ్, దీని గురించి నాకు పూర్తిగా తెలీదు, ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ బంద్ చేస్తున్నారని. అగైన్ ఐ డోంట్ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనివల్ల కళ్యాణ్ గారి సినిమా ఏదో ఎఫెక్ట్ అవుతుందని. అక్కడ కూడా దేర్ ఇస్ అన్ ఇష్యూ హ్యాపెనింగ్. బట్ ఈ నేషనల్ లెవెల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ప్రతిరోజు దీని మీద డెవలప్మెంట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఈధర్ రోజుకి 2 వీడియోస్ రిలీజ్ చేస్తాను, లేదా ఒక వీడియో దీని గురించి మాట్లాడితే ఒక వీడియో మన లోకల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడతాను. వాట్ యూ సే? నా కింద కామెంట్స్ లో రాయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. హ్యూమన్ రైట్స్ కి భంగం కలుగుతుందని చెప్పి సిరియా మీద యుఎస్ కొన్ని శాంక్షన్స్ వేసింది. అది ఏ యాక్ట్ కింద వేసింది? ఆప్షన్ ఏ ఇస్ మ్యాగ్నిట్స్కీ, ఆప్షన్ బి ఇస్ లోగన్, ఆప్షన్ సి ఇస్ సీజర్, ఆప్షన్ డి ఇస్ హెల్మ్స్ బర్టన్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేస్తుంది పక్కన టిక్ మార్క్ అండ్ యుల్ హ్యావ్ దిస్ ఒక 1 million ఫాలోవర్స్ అని కనబడుతుంటది. సో ఈజీగా యూ కెన్ కమ్ అండ్ అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో అండ్ ఆల్సో ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇవ్వాలన్నా దీని గురించి మాట్లాడండి అని చెప్దాం అన్నా, నాతో ఏదైనా ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ నా పేజ్లో లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అది, యుల్ ఫైండ్ దెమ్ దేర్. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఈ పర్టికులర్ వీడియోని మీరు చూసారా? అటు జయశంకర్ గారు ఇటు మన నరేంద్ర మోడీ గారు కోఆర్డినేటెడ్ గా కొన్ని స్పీచ్లు ఇచ్చారు. డైరెక్ట్ గా బహిరంగంగా యూఎస్ పేరు చెప్పలేదు, కానీ యూఎస్ ఆడుతున్న డబుల్ గేమ్ ఎక్స్పోజ్ చేసినట్టే ఉన్నాయి అవి. దాన్ని విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ థింక్ 15 నిమిషాల్లో ఉంటుంది ఆ వీడియో. క్లియర్గా అర్థమైపోతుంది ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందుకు వెళ్ళండి చాలు. మీరు ఈ పాయింట్ దాకా ఈ వీడియో దాకా వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ వాల్యూ మీరు పొందుతున్నారు. 10 నిమిషాలు నేను చూస్తే చాలు పడుకునే ముందు, ఆ రోజు ఎండ్ అయిపోయే ముందు అనే భావన మీలో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, అది నాకు కొండంత ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. రోజు ఇలాంటి వీడియోస్ మీరు పనిచేయాలి, రోజు కూడా మీ దగ్గర తీసుకురావాలి. 15 నిమిషాల్లో సింప్లిఫై చేసి ఒక వీడియోని మీ ముందు పెట్టాలి అని క్రిస్ప్గా ఒక నాలెడ్జ్ పిల్ల ఈ వీడియోని కన్స్యూమ్ చేస్తున్నందుకు అగైన్ థ్యాంక్ యూ. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే మీరు ఈ టైం స్టాంప్ దాకా వచ్చారు కదా, సో రోజు నా వీడియోలు చూస్తారు. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above soft diplomacy, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.